హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఆకలేస్తుంది యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మీకు చూపించబోయే వీడియోలో పనసకాయని ఎలా కట్ చేసుకోవాలి, మేము ఎలా కట్ చేసుకున్నాం అన్నది చూపించబోతున్నాం. అయితే ఈ పనసకాయ అనేది మనం ఇప్పుడు దీన్ని కటింగ్ ప్రాసెస్కి తీసుకెళ్దాం. ముందుగా పనసకాయ అనేది చాలా జిగురుగా ఉంటుందండి, కాబట్టి మనం చేతులకి దాన్ని కట్ చేయబోయే నైఫ్కి లేదా కత్తిపీటకి కూడా ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే ఆ పనసకాయ నుంచి వచ్చే జిగురు అనేది ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తొందరగా చేతికి మరియు నైఫ్కి అంటకుండా ఉంటుంది. ఈ పనసకాయని మేము నిలువుగా కట్ చేయడానికి ట్రై చేసాము, కానీ దాని వెడల్పు పైనుంచి కొంచెం తక్కువ ఉంది కాబట్టి మేము దాన్ని పడుకోబెట్టేసి ఇలాగా మధ్యలోకి స్ట్రైట్గా కట్ చేయడానికి అనేది ట్రై చేసామండి. టైం అయితే పట్టింది కట్ చేసేటప్పుడు, ఎందుకంటే కొద్దిగా మాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి కట్ చేయడం ఏంటి అన్నది పెద్దవాళ్ళు కట్ చేసేటప్పుడు చూసాను, కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. మా డాడీ కట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది కదా, నీకెందుకు నేనే కట్ చేస్తానని చెప్పి కట్ చేశారనమాట. ఎంత లోపల వరకు మన చాక్ అనేది వెళ్తే అంతవరకు అది చాలా నీట్గా కట్ అవుతుందండి. సో మేము రెండోసారి మళ్ళీ పై నుంచి మళ్ళీ కింద వరకు అలా లాగాల్సి వచ్చింది. అండ్ మధ్యకి విరుపుదాము ఒక సైడ్ కట్ చేసిన తర్వాత అని కూడా ట్రై చేశారు డాడీ కూడా, అవ్వలేదు. సో ఇంకా మళ్ళీ దాన్ని బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ దాన్ని స్ట్రైట్గా కట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని నైఫ్కి ఫుల్గా ఇటు సైడ్ నుంచి కూడా ట్రై చేయడం అనేది జరిగింది. అది బేసిక్గా అంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి. ఇది కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఓపికతో చేసుకుంటే మాత్రం జాక్ ఫ్రూట్లో యమా టేస్ట్ ఉంటుందండి. అండ్ కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంతమంది బియ్యం గింజలు నమలడం కానీ లేకపోతే ఆయిల్లో కొంచెం అప్లై చేసుకొని ఆ పనసపండు తినడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. మీరు కూడా టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఈ విధంగా మధ్యకి మళ్ళీ 2 times అన్న తర్వాత దాన్ని మధ్యకి ఇలా చీల్చడం అనేది జరిగింది. మేము చీల్చిన తర్వాత మా కష్టం అంతా ఫలించింది అనుకునే టైంకి ఇంకా అది విరగలేదు, కాబట్టి మళ్ళీ పైనుంచి కూడా నైఫ్ పెట్టి ఒక్కసారి అంటే దానికి కాడ దగ్గర ఉండిపోతుంది కదండి స్ట్రెంత్ అంతా, సో దాన్ని కూడా కట్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా 1000 కళ్ళతో ఏదో చూసాను. నాకు అది మధ్యకి చీలుకున్న తర్వాత సూపర్గా హ్యాపీనెస్ వచ్చేసింది మా అందరికీ. ఈ విధంగా మేము పనసకాయని హాఫ్ కింద కట్ చేసుకున్నాము. అండ్ ఈ పనసపండులోని పనస తొనల్ని తీయడానికి కూడా ఫుల్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని తీస్తే కనుక ఈజీగా వస్తుంది. దీనికి కావాలంటే ఇంకా మీరు మధ్యలో ఉన్నది తీసేస్తే వాటికి అతుక్కొని ఉంటాయి కదా ఈ కాయలని, సో ఇంకా ఈజీగా వస్తాయి. అండ్ ఇంకా కొద్దిగా మజ్జిగ కూడా అంటే లైక్ మొత్తం కాయని 4 pieces చేసుకొని కూడా ఈజీగా వలవచ్చు. అండ్ నేను మధ్య భాగం అనేది డాడీ తీసేస్తే బెటర్ అని చెప్పి అన్న తర్వాత అది తీసేసి అప్పుడు మేము ఇందులో నుంచి పనసపండు అనేది అప్పుడు మేము ఈజీగా తీయగలుగుతామని అర్థమైంది. సో మధ్యలో అది ఉంటుంది కదండి, అదంతా తీసేసాము. ఇది తీస్తున్నప్పుడు నాకు ఒక పొడుపు కథ గుర్తొచ్చిందండి. తల్లి గరగర తండ్రి పీచు పీచు బిడ్డల రత్నమాణిక్యాలు అంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా జాక్ ఫ్రూట్ అని, అది గుర్తొచ్చింది. సో ఈ విధంగా మా డాడీ కష్టపడితే ఫుల్గా తీశారు మధ్యలో పార్ట్ అనేది. ఫైనల్లీ మధ్యలో పార్ట్ అనేది తీసేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. మా మమ్మీ నేను ఇంకా ఇప్పుడు ఈ పనసపండులోంచి పనసతొనలు అనేది తీసి ఒక గిన్నెలోకి నీట్గా తీసి వేస్తున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి. ఫైనల్గా మొత్తం అంతా తీసేసరికి ఇన్ని పనసతొనలు వచ్చాయి. మీలో ఎంతమందికి పనసతొనలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి.